ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. మహేశ్వరం నియోజకవర్గంలో బతుకమ్మ చీరల పంపిణీ పాల్గొన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ప్రియాంక గాంధీ అరెస్టుపై ఆగ్రహం, జనగామలో మోడీ దిష్టిబొమ్మ దహనం. ములకలపల్లిలో కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ, వచ్చే ఎన్నికల్లో తెరాసపై యుద్ధానికి సిద్ధంగా ఉండాలన్న వక్తలు. రైతుల పట్ల కేంద్ర మంత్రి కొడుకు తీరుపై సిపిఐ ఆగ్రహం, రామన్నపేటలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం. ఇక వివరాల్లోకి వెళితే మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని కందుకూరు మండలాల్లో బతుకమ్మ చీరల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదింటి ఆడపడుచులకు అన్ని విధాలుగా చేయూత ఇస్తున్నారని చెప్పారు. మనము అమ్మగారింటికి వెళ్తే గతంలో ఎప్పుడు మాట్లాడుతుంటాం, మనం చిన్న మామూలు చీర పెట్టినా కూడా, చిన్న బ్లౌజ్ పీస్ పెట్టినా కూడా మనం అత్తగారింటికి వచ్చి చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఇది మా అమ్మోళ్ళు పెట్టిండు, ఇది మా తమ్ముడు పెట్టిండు, లేకపోతే మా అన్న పెట్టిండు అని చాలా అపూర్వంగా చెప్పుకుంటా ఉంటాం. అందుకనే ఖరీదైన చీరలున్నా ఆ చీరలు మాత్రం అపూర్వంగా చూసుకుంటాం. ఎందుకంటే అందులో అమ్మా నాన్న ప్రేమ చూస్తాం, అన్నదమ్ములు అనురాగం చూస్తాం, కాబట్టి చాలా అపూర్వంగా చూసుకుంటాం. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు మీకు పంపించి కూడా ముఖ్యమంత్రి గారు వారు కృషి చేసినా దానికి నిజంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. దాంతోపాటు బతుకమ్మ ఆడుతున్నప్పుడు గతంలో కూడా ఆడేవాళ్ళం, మాట్లాడుతూ ఉంటాము. కానీ గతంలో మనం కూడా ఆడేవాళ్ళం, ఎవరింటి ముందు వాళ్ళం ఆడుకునే వాళ్ళం, ఎవరింత వాళ్ళని చేసుకునే వాళ్ళం. కానీ ఇంత పెద్ద ఎత్తున ఒక్క దగ్గరికి చేర్చి ప్రభుత్వం నుండి ఈ విధంగా చేయాలన్న ఆలోచన గతంలో ఎప్పుడు లేదు. ఈరోజు ప్రపంచంలో తెలంగాణ బిడ్డలు ఎక్కడున్నా కూడా ఈరోజు బతుకమ్మని చాలా గొప్పగా చేసుకుంటా ఉన్నారు. ఒకప్పుడు మన భాషను, యాసను, మన సంస్కృతిని హేళన చేసిన సందర్భం ఉంది. కానీ అదే భాషను, యాసను, మన సంస్కృతిని ఈరోజు నెత్తిన పెట్టుకునే స్థితికి ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినారు. మనందరికీ తెలుసు, మామూలుగా సినిమాలు చూస్తుంటేనే మన భాష, తెలంగాణ భాష ఏమి విలన్కో లేకపోతే కమెడియన్కో పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు తెలంగాణ భాష హీరో మాట్లాడుతున్నాడు, తెలంగాణ పాట ఈరోజు హీరోయిన్ పాడుతుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకప్పుడు ఒక మూడు నెట్టబడ్డ భాషను కూడా తీసుకొచ్చిన సందర్భం, అంటే దాంట్లో ఉన్న తీయదనాన్ని ఈరోజు గమనించినారు, స్వచ్ఛతను గమనించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అరెస్ట్ను పలువురు ఖండించారు. ఈ మేరకు జనగామలో ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిలీప్ రెడ్డి, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు బస్వగని అనిల్ గౌడ్ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రైతు వ్యతిరేక రైతు వ్యతిరేక చట్టాలకు నిరసిస్తూ ఏదైతే రైతులు పోరాటం చేస్తూ ఉన్నారో, నిన్న కేంద్ర మంత్రి కొడుకు ఆ నిరసన చేస్తున్నటువంటి రైతులను ఆయన వాహనంతో గుద్దుకొని పోవడం జరిగింది. దాంట్లో ఎవరైతే మృతి చెందారో, క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారిని పరామర్శించే ఉద్దేశంతో నిన్న ప్రియాంక గాంధీ గారు అక్కడికి వెళ్తే క్రూరంగా అధికారం చేతిలో ఉందని ఒక అక్కసుతో ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారిని ఎవరిని కూడా పరామర్శించకుండా అడ్డుకొని
అక్రమంగా నిన్న ప్రియాంక గాంధీ గారిని అరెస్టు చేయడం జరిగింది. ఏదైతే ఈ నియంతృత్వ ప్రభుత్వాలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఏదైతే నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారో మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారికి వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మోడీ గారి దిష్టబొమ్మ తగలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఏవైతే రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందో ఈ కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి రైతుల పక్షాన నిల్చోవాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మహబూబాబాద్ జిల్లా ములకలపల్లి గ్రామంలో కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. డోర్నకల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డిఎస్ జగదీష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాలోత్ నెహ్రూ నాయక్ మాట్లాడుతూ మాయమాటలు చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాస పార్టీపై యుద్ధానికి ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బిగ్నా నాయక్, అనంతలో ఉపేందర్, ఖాదర్ బాషా, జర్రిపోతుల రంగన్న గౌడ్, అనిల్, బాహుసింగ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మనం బొంద పెట్టాలంటే రేపు 2023 జరగబోయే ఎన్నికల్లో మనం పెద్ద ఎత్తున మీరు ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించే అవసరం ఉన్నది. మీరందరూ బాగుండాలంటే రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బాగుంటుతాం తప్ప మనం టీఆర్ఎస్ ప్రభుత్వంలో బాగుంటే పరిస్థితి లేదని చెప్పి మీకు సభంగా తెలియజేస్తున్నా. స్థానిక ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ గెలిపించినాము. ఆయన కూడా మేము ఎన్నో విధాలా సహకరించాము కూడా. ఆయన కూడా తర్వాత ఆయన పార్టీ మారడం జరిగింది. తర్వాత మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదమ్మా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోనే మనం ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నాం తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. ఏ ఒక్క ఊర్లో కూడా డబుల్ బెడ్రూమ్ కట్టుకున్న దాఖలాలు లేవు. ఒక్క కట్టుకోవాలి కదా. ఇప్పుడు మనం వేసిన వరి మరి ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. వరి అంటే ఆయన తీసుకోడట. మరి మనం పండించిన వరిని మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి టీఆర్ఎస్ పార్టీని మరి ఏ విధంగా నమ్మాలో ఒకసారి కేసీఆర్ గారు ఏ విధంగా నమ్మాలో కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. తర్వాత పార్టీ జెండా కార్యక్రమానికి ఇక్కడి నుంచి మేము ఎన్నుకున్నాము. ఇక్కడి నుంచి ప్రతి విలేజ్ లో ప్రతి తండాలో కూడా ఈ జెండా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడతాము. రాబోయే రోజుల్లో మీరు పడకండి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులు కానీ అందరూ మోసపోయి ఉన్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ముందడుగు వేస్తున్నది. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూడవలసిందిగా నేను మనవి చేస్తున్నా. కేసీఆర్ గారు మనకు మాయమాటలు చెప్పి ఎన్నో మోసపూరితమైన హామీలు ఇచ్చి ఈ రోజు మనం ఎంత విధానం మనం మోసపోయామో ఒకసారి ఆలోచన చేయాలి. 2018 ఎన్నికల్లో మీకు పరువు కలిగిన వర్గాలకు 3 ఎకరాల భూమి ఇస్తాడు. ఇచ్చిండామా? ప్రతి ఇంటికి అందరికి కూడా ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానని ఇచ్చిండామా? మరియు ప్రతి చదువుకున్న పిల్లలకు నిరుద్యోగం తీస్తాడు 2000 ఇచ్చిండామా? ఇంకా ఎన్నో హామీలు ఇచ్చిండు. మనం కూడా చేయవ హామీలు మనం మర్చిపోయి ఉన్నాము. మీకు 2018లో మన యొక్క రుణాలు మాఫీ చేస్తానని చేసిండమ్మా. వలిగండలోని బీరప్పగడ్డ కాలనీలో కాటన్ సర్చ్ నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జోన్ డీసీపీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో 130 మంది సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇళ్లను తనిఖీ చేశారు. బెల్ట్ షాపులు, కిరాణా దుకాణాలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా 43 ద్విచక్ర వాహనాలు, ఆటో, ట్రాక్టర్, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఏసీపీ ఉదయ్ రెడ్డి, సిఐ మోతీరాం, ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనం ఈరోజు వీరప్పగడ్డ వలిగొండ పట్టణంలోని యాదాద్రి భువనగిరి జోన్ రాచకొండ కమిషనరేట్లో ఈ కార్డినెన్స్ సర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డినెన్స్ సర్చ్లో మనకు అన్ని ర్యాంక్ ఆఫీసర్స్ దాదాపు ఒక 200 ఆఫీసర్స్ దీంతో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆల్ ర్యాంక్స్ రేంజింగ్ ఫ్రమ్ కానిస్టేబుల్, హోంగార్డ్ టు డీసీపీ, ఏసీపీ అందరూ కూడా ఈ ఎక్సైజ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది.
సో ఇది సోషల్ కాంటాక్ట్ భాగంలో మనం కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ప్రజలందరినీ లోకల్ పోలీసు వారు వాళ్ళని పలకరించడం, వాళ్ళ ఒక కష్టాలు ఏదన్నా అంటే వాళ్ళకు లాండ్ ఆర్డర్ పరంగా ఏదన్నా ఇబ్బందులు ఉంటే కానీ వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకోవడం. ఎందుకంటే ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్కి రావడం సాధ్యపడదు కాబట్టి వాళ్ళ వద్దకే పోలీస్ అక్కడికి వెళ్ళడం, ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడము, అందరూ కూడా ఒక ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. కానిస్టేబుల్ నుంచి డీసీపీ, ఏసీపీ అందరికీ కూడా ఒక ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. అండ్ దీంతో ఈ కార్డినెన్స్ సర్చ్లో భాగంగా మనం చాలా వరకు ఈ షాప్స్లో ఏమన్నా కాంట్రాబ్యాండ్ మెటీరియల్ ఏదైనా టొబాకో అట్లాంటి బ్యాంక్ టొబాకో ప్రోడక్ట్స్ కానీ లేకపోతే లిక్కర్ కానీ ఇట్లాంటివి వాళ్ళు అమ్ముతుంటే వాళ్ళని సీజ్ చేయడం, ప్లస్ కేసులు రిజిస్టర్ చేయడం. అదే కాకుండా ఈ రౌడీ షీటర్స్, హిస్టరీ షీటర్స్ని కూడా మనం కౌన్సిల్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా వాళ్ళు ఏదైనా అఫెన్సెస్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళు ఏదైనా గుడ్ బిహేవియర్తో ఉన్నారా లేదా అని కూడా మనం మొత్తం కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో దీన్ని బట్టి ఈరోజు మనము మొత్తం ఒక 200 హౌసెస్ వరకు వీరప్పగడ్లో సర్చ్ చేయడం జరిగింది. అండ్ 45 టూ వీలర్స్ ఏదైతే డాక్యుమెంట్స్ జరిగలేక నెంబర్ ప్లేట్స్ ట్యాంపర్ అయింది, ఇంకా ఏదన్నా వైలేషన్స్ ఉంది, చలాన్స్ పెండింగ్ ఉండే వాటి అంతా కూడా 45 బైక్స్ సీజ్ చేసింది. ఒక 4 వీలర్స్ ఒక 4 వరకు సీజ్ చేసింది. ఇంకా అట్లాగనే లిక్కర్ కూడా ఒక 10,000 రూపీస్ వర్త్ లీగల్గా లిక్కర్ కూడా సీజ్ చేసింది. ప్లస్ ఒక 10 మందిని, ఒక 5 హిస్టరీ షీటర్స్ అండ్ 5 రౌడీ షీటర్స్ కూడా అధికారులకు తీసుకొని వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేసి. సో ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, ఎస్పెషల్లీ 2 వీలర్ 4 వీలర్ మనకి యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ తప్పకుండా ధరించి, మీరు ఏ ప్రాంతానికి వెళ్ళాలని అంత కొద్ది దూరం ప్రయాణించాలన్నా కూడా తప్పకుండా హెల్మెట్ ధరించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. ఎటువంటి ఏం సమస్యలు ఉన్నా కూడా ఇమ్మీడియట్గా పోలీసు వారికి 100 డైలీ ద్వారా మీరు పోలీస్ వారిని రీచ్ అవ్వచ్చు. పోలీస్ స్టేషన్కి రావడం మీకు ఇబ్బంది అవుతుంది. తప్పకుండా వితిన్ 10 మినిట్స్లో మనకు రూరల్లో వితిన్ 10 to 12 మినిట్స్ మన జోన్లో మనం రీచ్ అవుతున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు సూర్యాపేట పట్టణంలో వడ్డీ వ్యాపారుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. 100కు నెలకు 10 రూపాయలు 20 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. వడ్డీకి వడ్డీ లెక్క కట్టి జనాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రమేష్ రెడ్డి అనే వ్యక్తి భార్య, కుమారుడితో పాటు ఆత్మహత్యానికి పాల్పడడం కలకలం రేపింది. వడ్డీ వ్యాపారుల వేధింపుల వల్లే తాము పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటికైనా తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన పోలీసులను వేడుకుంటున్నాడు. సురేష్ రెడ్డికి ఇచ్చినాం, జగన్ స్వామికి ఇచ్చినాం, కోట్లు లాస్ అయినాం. వీళ్ళే కారణం. ఇప్పుడు 7 స్టార్ హోటల్ తీసుకుపోయారు, సుధా బ్యాంక్ కాడ తీసుకెళ్ళారు, అక్కడ కొట్టారు, సుధా చేసిన కాడ కొట్టారు. దీనికి కొమ్మాలంకాడ కార్ తీసుకుపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు, అయితే కిడ్నాప్ చేస్తే ఏం ఫిర్యాదు చేస్తే ఎక్కడ పోయినా ఇలా తుంగతూరు చేస్తే ముద్రకాళ్ళు పోతే వాంతాడ కూడా ఎందుకు పోయినావు అంటాడు. తుంగతూరు పోతే సీఐ ఫోన్ ఎత్తట్లేదు. ఫస్ట్ రిసీవ్ చేసుకుని డబ్బులు కూడా ఫోన్ ఎత్తట్లేదు. ఎక్కడ పోయినా న్యాయం లేదు. ఇవాళ కాకుండా రేపైనా చచ్చుకోవడానికి సిద్ధం కూడా మాకు ఎక్కలేదు. వాళ్ళు డబ్బుతో కొట్టారు, మా దగ్గర ఏం లేదు. పొద్దుతో క్యాబ్ నడిస్తే ఎవరు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా డబ్బుతోనే పోతుంది సార్. ఏ కంప్లైంట్ ఇస్తాం? 9 పిల్లగాడు మీద చర్మ దుంపుతాను పోయిండు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మనం కర్రలు కట్టారు. ఆ లోపు మేము డబ్బులు ఇస్తామని ఆయన ఇంకో పర్చేజ్ చేయడం, ఆ డబ్బు తీసుకొచ్చి పర్చేజ్ చేయడం, ఇంకో డబ్బు తీసుకొచ్చి పర్చేజ్ చేయడం, ఈ విధంగా పెట్టి టోటల్గా ఈ బజార్లో కెరికే సార్. లాంటి మాఫియా నడుస్తుంది ఇక్కడ. ఈ మిల్క్ సెంటర్ లాంటి మాఫియా నడుస్తుంది, టోటల్గా నడుస్తుంది. నా ఒక్కనే కాదు, ఒక 10 మందిని తీసుకొస్తా. నా వల్ల నాలాంటి వాళ్ళు మస్తు కష్టపోయిన వాళ్ళని. ఈవెన్ కొత్త వలస నగర్ మా ఎన్ని ఉంది ఇట్లా పరిచయం అయ్యలేదని పనిచేసే వాళ్ళు, ఆ వాళ్ళని కూడా తీసుకురమ్మని తీసుకొస్తా. మొత్తం మాఫియా నడిపిస్తుండే ఉండి మొత్తం చూడడం చేయడం. వాళ్ళ రైటింగ్ అయితే మా కాడ ఉండదు కదా సార్. వాళ్ళ దగ్గర జిరాక్స్ కాగితాలు మా కాడ గట్ట వస్తాయి సార్. ఒక్క విషయం అడగండి.
సాగు చట్టాలపై ఉద్యమిస్తున్న రైతుల పట్ల కేంద్ర మంత్రి కొడుకు ఆశీష్ తీరుపై సిపిఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు రామన్నపేటలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసింది. ఈ విషయమై రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జల్లెల పెంటయ్య మాట్లాడుతూ మోడీ పాలన ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో బొడ్డుపల్లి వెంకటేశం, ఆనంద్, యాదాసు, యాదయ్య, మామిడి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ లో జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మీ దంపతులు ఓ ఇంట్లో అద్దెకు దిగారు. వీరిరువురు కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పద స్థితిలో లక్ష్మి మృతదేహం లభ్యమైంది. ఈ సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరీక్ష కోసం మృతదేహాన్ని హాస్పిటల్ కు తరలించారు. కేసు విచారణలో ఉంది. కొంచెం అట్లనే ఉండండి. కాల్ రావడం జరిగింది. ఒక లేడీ చనిపోయిందని చెప్పి. సో మేము ఇక్కడికి వచ్చి చూస్తే లేడీ అంటే రీసెంట్గా ఒక 3-4 నెలల క్రితమే ఇక్కడికి భార్యాభర్తల్లాగా ఇద్దరు వచ్చున్నారు. ఇంట్లో మళ్ళీ ఇద్దరు ఇంట్లో ఉండి లేబర్ పని చేసుకుంటూ ఉంటున్నారు. దీంట్లో లక్ష్మి అనే ఒక ఆవిడ అందాజ ఒక 40-45 సంవత్సరాల వరకు ఉంటుంది. వాళ్ళ భర్త పరశురాములు ఇద్దరు కలిసి ఒక 3 months బ్యాక్ ఇక్కడ వచ్చి రెంట్ తీసుకుని ఉంటున్నారు. ఇప్పుడు ఆమె ప్రస్తుతానికి అయితే అనుమానాస్పద వృత్తిగా ఉంది. అతను ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నాడు. సో మేము ఇప్పుడు బాడీ మనము పోస్ట్ మార్టం పంపిస్తాం. ఆఫ్టర్ పోస్ట్ మార్టం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ మధ్య గొడవలు ఏమైనా సమాచారం అంటే ఇక్కడ పక్కన వాళ్ళు చెప్పడం ఏంటంటే డైలీ వీళ్ళు లేబర్ పని చేస్తారు. ఈవినింగ్ వచ్చాక ఇద్దరు కూడా డ్రింక్ చేస్తారు. ఇద్దరు కూడా డ్రింక్ చేసి గొడవ పడుతూ ఉంటారు. డైలీ మళ్ళీ మార్నింగ్ లేసి డ్యూటీకి లేబర్ పని చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. మనం ఆఫ్టర్ పోస్ట్ మార్టం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తున్నారా సార్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళు? ప్రస్తుతానికైతే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది. ఇంకా ఫుడ్స్ పట్టుకోలేదు. ఇంకా ప్రస్తుతానికైతే తెలియదు. ఖమ్మం జిల్లా కల్లూరు వెన్నవెల్లి గ్రామస్తులు గత మార్చి నెలలో గ్రామ సమస్యలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు అధికారులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ ఉప్పు సుబ్బారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి మొక్కలు నాటితే గ్రామంలో 10% కూడా లేవన్నారు. మొక్కల సంరక్షణలో సర్పంచ్, కార్యదర్శి నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటోందని అన్నారు. ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. గ్రీన్ ఫండ్ నుంచి ఒక బ్యాగ్ నా పేరు వ్యవస్థాన్ అండి, మండల పంచాయతీ అధికారి కల్లూరు మండలం. ఈరోజు నేను వెన్నవెల్లి గ్రామ పంచాయతీకి వచ్చిన కారణం ఏంటంటే ఇక్కడ 2 కంప్లైంట్స్ మీద ఇక్కడ రావడం జరిగింది. ఒకటేమో మన గత మార్చి నుంచి మొన్న రీసెంట్ మార్చి వరకు కొన్ని సమస్యల మీద ఒక కంప్లైంట్ ఉంది. అదేమిటంటే హరితహారంలో భాగంగా కల్లూరు మండలం కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టాము. డ్రైనేజీలు బురద అట్లే ఉంది. తర్వాత గేట్ వాల్స్లో కూడా చెప్పులు, కాగితాలు, గ్లాసులు, బురద నీళ్లు అట్లే ఉన్నాయి. ట్యాంక్కి కడగట్లేదు. నీళ్లు కూడా టయానికి రావట్లేదు. లక్షణాల మొక్కల కింద మేము 6 నెలల క్రితము కంప్లైంట్ చేసిన కలెక్టర్ గారికి. 6 నెలలకి ఈరోజు అధికారులు వచ్చి వెన్నవెల్లి అండి, నా పేరు సుందరరావు. మేము 6 నెలల క్రితం కంప్లైంట్ పెట్టాము. 6 నెలల తర్వాత ఇప్పుడు విచారానికి వచ్చారు. ఇవాళ మొత్తంగా కూడా మేము తిరిగినాం. సుబ్బారావు మర్లపాడు ఎంపీటీసీ. గత 6 నెలల క్రితం మన వెన్నవెల్లి గ్రామ ప్రజలు కలెక్టర్ గారికి పారిశుద్ధ్యం మీద, హరితహారం మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ నిమిత్తం ఈరోజు డిపిఓ గారు ఆదేశాల మేరకు ఎంపీఓ గారు విచారణకు రావడం జరిగింది. విచారణకు వచ్చిన టైంలో 6 నెలల క్రితం ఏదైతే పారిశుద్ధ్య లోపం ఉందో అదే పరిస్థితి. తర్వాత హరితహారంలో మొక్కలు కనీసం 10% కూడా మొక్కలు లేవు హరితహారంలో. అది కూడా పరిశీలించారు. అది కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. తర్వాత డ్రైనేజీ కూడా మొత్తం అస్తవ్యస్తంగా.
నిర్మల్ జిల్లా బైంసాలోని వానల్పాడ్లో యువ చైతన్య యాత్ర చేపట్టారు. అయితే ఆరంభంలోనే పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. యువకులు వినకపోవడంతో వారిపై పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. యువకులు మాట్లాడుతూ కొన్నాళ్ల క్రితం ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతిందన్నారు. ఎమ్మెల్యే దత్తత తీసుకున్న గ్రామానికి రోడ్డు సరిగ్గా లేకపోవడం అన్యాయమన్నారు. సీఎం దత్తత తీసుకున్న గ్రామానికి కోట్లు ఖర్చు చేసి రోడ్డు వేయించడం ఏంటని మండిపడ్డారు. శాంతియుతంగా చేసిన పాదయాత్రలో పోలీసులు తమపై రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం పద్ధతి కాదన్నారు. ఈ నెల 7న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు కాశెట్టి కుమార్ తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు. తాను ఎన్నో ఏళ్లుగా పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. కౌ ఫౌండేషన్ సహకారంతో ముందుకు సాగుతున్నామన్నారు. అందువల్ల ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని ఆయన కోరారు. పార్టీ అది 1939లో ఈ పార్టీ స్థాపించాడు. ఆయన స్థాపించినాక తెల్లారి కొద్ది రోజుల తర్వాత 1947లో ఆయన 18 తారీఖు నాడు ఇక్కడ రాగా మధ్యలో ఫ్లైట్ ఎక్కడ ఆగిపోయి కనిపించకుండా పోయాడు. అయితే ఆ రోజు ఆయన మన ఇండియాకు వస్తే ఈరోజు ఇండియా అగ్రరాజ్యం, అమెరికా కన్నా అగ్రరాజ్యం లెక్క మన భారతదేశం అయిపోవు, అవినీతి ఏర్పడపోవు. దానికోసం ఆయన ఆశయాలు బతికించడం కోసము ఈ ఫార్వర్డ్ బ్లాక్ మీద మన తెలంగాణలో 2023 వరకు మనం ముందుకు పోతాము. ఆ రోజు కూడా మన తెలంగాణలో అంగేర్పడుతుంది. మనం ముఖ్యమంత్రి అయితే మేము మెయిన్ పాత్ర వహిస్తామని నేను అనుకుంటున్నాను. దయచేసి మీరు ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలి. మనకు రేపు మన ఇది నామినేషన్కు మీరు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. నేను మీరందరికీ దయచేసి చూడండి, నీతి నిజాయితీగా ఉన్న ఈ పార్టీ మీద మీరు అందరూ చూరుకోండి. సింహం గుర్తు మన కోరకండి చంద్ర కూడా 25,000తో గెలిచిండు రామగూడెం నుంచి ఇండిపెండెంట్గా పోయింది. ఇండిపెండెంట్ పార్టీ కాదు ఇది. ఈ పార్టీ మన ఇండియాలో మొదటిగా బుక్ చేసిన పార్టీ ఇది 1939లో. ఆ తర్వాత వచ్చిన పార్టీలన్నీ ఈ అవినీతి పార్టీలకు కురుక్కపోతేనే దేశమంతా అనుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఈ పార్టీని ముందుకు పోతుంది. మనం కంపల్సరీ గెలిచే పొజిషన్ ఉన్నది. మీరు అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నా పేరు కాశెట్టి కుమార్. నాది బొత్తలపల్లి గ్రామ పంచాయతీ, మన హుజురాబాద్ నియోజకవర్గం, హుజురాబాద్ మండల్ నాది. నేను సామాజికవేత్తను, గో సంరక్షణ సమితి మెంబర్. నేను ఒక ట్రస్ట్. కాశెట్టి కుమార్ అంటే ఎవరు? ఇక్కడున్న ప్రజలు నన్ను రమ్మని చాలాసార్లు లాగుతూనే కాకపోతే పొలిటికలకు వీళ్ళందరూ ప్రజలు వాళ్ళకు చాలామంది నాయకులు వచ్చి వాళ్ళ పేరు చెప్పను. ఎందుకంటే నామినేషన్ తర్వాత వాళ్ళందరూ అన్న మీరు నామినేషన్ వేయండి, నామినేషన్ వేసినాక 10 రోజుల ముందు మీతో మేము కమిట్ అవుతాము, గెలిచే పొజిషన్ కూడా 100% ఉంటుంది అని వాళ్ళ ఆలోచన కొద్ది వస్తేనే నేను ఈ పొలిటికల్కి వచ్చాను. నాకు పొలిటికల్ అంటే నాకు నచ్చది. అయినా కూడా ప్రజలకు పొలిటికల్ ఉంటే కొంతమందికి సాయం చేస్తాం, బీద ప్రజలకు సాయం చేస్తాం. మనం ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉన్నది. ఇక బీడీ చేసిన వాళ్ళు, బీడీ టెక్ చేసిన వాళ్ళు, ఎంఏ చేసిన వాళ్ళు, ఎంఎస్సీ చేసిన వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు. నాకు చాలా కంపెనీలతో లింక్స్ ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీలు, పెద్ద కంపెనీలతో. విప్రో, మహేంద్ర కంపెనీ పెద్ద ఉన్నాయి. చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను నేను కూడా. ఇక్కడున్న అన్ఎంప్లాయ్మెంట్ కొంచెం అన్న తగ్గిద్దా అన్నాడు. ఒక ఊరుకు 10 మంది కన్నా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది, గవర్నమెంట్గా ప్రైవేట్ కంపెనీలలో. ఆ ఉద్దేశం మీద ప్రజలందరూ చేశాను. నిరుద్యోగ సమస్య మీద అవగాహన సదస్సు పెడుతున్నాను. నేను ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో పరిధిలోని ఇందిరానగర్లో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిషేధిత గుట్కా, లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఎల్బీనగర్ డీసీపీ సీన్ ప్రీత్ సింగ్, ఆదిపట్ల సీఐ నరేందర్ వెల్లడించారు. అట్లా మాట్లాడితే వితిన్ 2 డేస్లో వీటిని సరి చేయడం జరిగింది. అటువంటి ఏమైనా ఉంటే చెప్పండి. ఎండింగ్లో ఇప్పుడైనా చెప్పచ్చు. ఏమైనా సమస్యలు ఉంటే చెప్తే మేము నోట్ చేసుకుంటాం. ఎలక్ట్రిసిటీ కానీ, ఆర్టీసీ కానీ, రెవెన్యూ, మున్సిపాలిటీ
ఇతర శాఖలతోటి పరిధిలోని కుర్మల్గూడ విలేజ్లో ఉన్నటువంటి జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్న ప్రజలది అందరిది కూడా సేఫ్టీ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేయడం. దీంట్లో ప్రోగ్రాంలో వీళ్ళందరూ కూడా ప్రజలు చాలా మంచిగా సాయం ఇచ్చారు, కోఆపరేట్ చేశారు. వాళ్ళు కూడా అర్థం చేసుకోగలిగారు ఇది ప్రోగ్రాం ఎందుకు దేనికోసమని. సో అట్లాంటి వాళ్ళ కోఆపరేషన్ ఇచ్చినందుకు మేము వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగనే ఇక్కడ చెకింగ్ చేసేటప్పుడు కొన్ని మాకు వెహికల్స్ దొరికినాయి, వాటికి సరిగా నంబర్ ప్లేట్స్ లేవు, కాకతీయాలు లేవు. సో వాటన్నిటికీ కూడా ఫర్దర్గా మనం చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాము. ఆ వెహికల్స్ వచ్చేసి ఒక 36 వరకు వెహికల్స్ ఉన్నాయి, అందులో 27 2 వీలర్స్ ఉన్నాయి. సో వాటికి కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగనే కొన్ని లిక్కర్ బాటిల్స్ కూడా మనకి దొరికినాయి, వాటికి కూడా ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగనే కొద్ది అమౌంట్ గుట్కా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరికినాయి, వాటికి కూడా ఇప్పుడు లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కొన్ని మాకు సమస్యలు కూడా తెలియపరిచారు. వాళ్ళు ఏ విధంగా ఇక్కడ ఏదైతే కావాలని వాళ్ళు ఫీల్ చేస్తున్నారు. సో అవన్నీ కూడా నోట్ చేయడం జరిగింది. ఆ సమస్యలు వచ్చేసి వేరే ఇతర డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఉన్నాయి. సో వాటి గురించి కూడా మేము ఆ డిపార్ట్మెంట్స్తో సంప్రదించి ఆ సమస్యలు కూడా ఖచ్చితంగా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇంతకుముందు ఇక్కడ 2 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ ఒక ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయడం జరిగింది, కార్డన్ సర్చ్. అప్పుడు ఏం సీసీటీవీ కెమెరాలు ఇక్కడ లేకుండే. సో అప్పటి నుంచి ఇక్కడ ఒక 16 వరకు సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. సో ఇది బేసికల్గా ఇక్కడ ఉన్న ప్రజలే వాళ్ళే కాంట్రిబ్యూషన్ చేసుకొని చేశారు. దానికోసం నేను వాళ్ళందరికీ కూడా చాలా శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు ఇది ఎంత ఇంపార్టెన్స్ ఉంది. అలాగనే ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఇట్లానే మాకు సాయం చేస్తారు, ఇది సొసైటీలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి, మెయింటైన్ చేసుకోవడానికి. నేను మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వరంగల్ జిల్లా దేశాయిపేటలోని సిఎస్ఏఐ చర్చి వద్ద బతుకమ్మ చీరను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సన్నపనేని నరేందర్, డిప్యూటీ మేయర్ రిజ్వానా, షమీం, మసూద్, కార్పొరేటర్ సురేష్, జోషి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రమంతటా దసరా పండుగ సద్దులపడతామో దీనికి చేస్తూ ఎంతో ముందుకు వెళ్తున్న కేసీఆర్ గారు కూడా మన తూర్పు చంద్రన్న గారికి కులాలు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రాధాన్యత కల్పిస్తూ అందరికీ సమాన్యం చేస్తున్న నాయకుడు మన కేసీఆర్ గారు. తెలంగాణలో ప్రకృతిని పూజించే ప్రత్యేకమైన పండుగ మన బతుకమ్మ పండుగ. సయ్యద్ ఆసిఫ్ విధంగా మా సోదరి మండల ఆర్పి మహిళా సోదరి మండలకు ఈ డివిజన్ యొక్క నాయకుడు 31 ఓటుతోటి మా సురేష్ జోషిని గెలిపించడం జరిగింది. మీ అందరూ కూడా తెలుసు, ఎప్పుడు కూడా మంచిగా సర్వీస్ చేసి పెడతాను, బ్రహ్మాండంగా, చాలా ప్రేమ. ఏదైనా ఉంటే అట్లా కాదు ఇట్లా అని మాట్లాడితే కనుక తూర్పు నియోజకవర్గాలు కూడా ఇక్కడనే వచ్చి అన్ని ఇక్కడనే ఉండేది. ఆ పరిస్థితిని తీసుకురావాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారిని వేడుకొని మన జిల్లా కూడా తీసుకురావడం జరిగిందని కూడా మీ అందరూ గుర్తుంది. ఈ జిల్లా రావడం వల్ల ఇక్కడ అన్ని ఆఫీసులు వస్తాయి. అన్నీ వచ్చిన తర్వాత కావాల్సినటువంటి మిగతా నియోజకవర్గాల ప్రజలు కూడా, ఈ జిల్లా కిందకి వచ్చే ప్రజలు కూడా ఈ నియోజకవర్గానికి వచ్చి వారి యొక్క అవసరాల రీత్యా వస్తారు. కాబట్టి మనం కూడా గతంలో హన్మకొండకి ఎట్లా పోయి మన యొక్క పనులను కలెక్టర్ ఆఫీస్లో తీర్చుకున్నాము, అట్లే మిగతా నియోజకవర్గాల ప్రజలు కూడా ఇక్కడికి వస్తారు. కాబట్టి అదే పూర్వ వైభవం పునరావృతం అవుతుందని కూడా పూర్తిగా ఆశిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహేశ్వరం నియోజకవర్గంలో బతుకమ్మ చీరల పంపిణీ, పాల్గొన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ప్రియాంక గాంధీ అరెస్టుపై ఆగ్రహం, జనగామలో మోడీ దిష్టిబొమ్మ దహనం. ములకలపల్లిలో కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ, వచ్చే ఎన్నికల్లో తెరాసపై యుద్ధానికి సిద్ధంగా ఉండాలన్న వక్తలు.
పట్ల కేంద్ర మంత్రి కొడుకు తీరుపై సిపిఐ ఆగ్రహం. రామన్నపేటలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం.